ప్రతి వెళ్దాం బా ప్రతి ఎంతసేపు చూడు 6 అయింది టైము రానన్నా ఇక్కడంతా వేస్ట్ ఇక్కడ ఏం లేవులా ఈ కిచెన్కి మనకు సంబంధం లేదు కిచెన్కి మనకి హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాం మేమైతే చాలా 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 బాగున్నాం నిన్ననే మనకు ఈ కొత్త సోఫా వచ్చింది కదా ఇదైతే చాలా బాగుంది నిన్న ఇక్కడ కూర్చొని నేను ప్రత్యు మూవీ చూసినాము జైలర్ మూవీ బాగుంది ఇక్కడ కూర్చొని మూవీ చూడడం కూడా చాలా బాగుంది సోఫా కూడా మాకు బాగా నచ్చింది ఈరోజు పిల్లలకి కూడా స్కూల్స్ లేవు ఇప్పుడు మేము ఐక్యాకి వెళ్దాం అనుకుంటున్నాము ఐక్యాలో ఇక్కడ టీవీ స్టాండ్ ఇక్కడ ఉంది కదా ఇదొకటి ప్లస్ ఈ కార్పెట్ కానీ అండ్ హోమ్ డెకర్ ఏమైనా దొరుకుతుందేమో మనకు ఈ సోఫా సెట్ అయ్యేది అని వెతకడానికి వెళ్తున్నాం ఐక్యాకి ఇప్పుడు టైం 2:00 అయింది లంచ్ కూడా రెడీ అయిపోయింది ఈరోజు లంచ్ వైట్ రైస్ రసం ఎగ్ కర్రీ ఇది టమాటో రోటి పచ్చడి టమాటో రోటు పచ్చడి అంటే ఏదో రోటి పచ్చడి ఇది నెయ్యి ఇంకా పాపాడ్ అంతే కర్డ్ ఎందుకు లేదు లేదా తోడుకోలేదు సరిగ్గా తోడుకోలేదా ఇంకా లంచ్ చేసేసి ఐక్యాకి వెళ్దాం ఐక్యాలో ఏం దొరుకుతాయో చూడాలి మళ్ళీ ఇప్పుడు టైము 4:00 అయింది ఫుల్ తిన్నాము తిని కొంతసేపు టీవీ చూసి ఇప్పుడు ఐక్యాకి బయలుదేరుతున్నాము ఈరోజు అయితే ఎండ చాలా ఉంది ఫుల్ వేడిగా కూడా ఉంది అయినా కూడా ప్రాబ్లం లేదు వెళ్ళేసి లైట్గా ఏమైనా చూసేసి వచ్చేద్దాం ఇక్కడ నుంచి ఒక 20 minutes టైం పడుతుంది వెళ్ళడానికి మనం నువ్వు డ్రైవ్ చేస్తావా ప్రతి నువ్వు ఫ్రంట్ కూర్చొనేసి దానికి మ్యాప్ చెప్పేసాయి నేను వెనకాల కూర్చొని పడుకుంటా నాకు నిద్ర లేదు జున్ను డ్రైవ్ చేస్తా ఉంది పక్కనే ఈ మేడం కూర్చోయింది వీళ్ళిద్దరు ముందు కూర్చున్నారు మమ్మల్ని ఇద్దరిని వెనక్కిచ్చినారు ఐక్యాకి వెళ్ళడానికి దాదాపు అంటే ఒక 20 to 25 minutes టైం పడుతుంది నేను పడుకుంటా నైట్ సరిగా నిద్ర లేదు నాకు ప్రతి వాళ్ళు పడుకుంటా ఎంత బాగుంది వెనకాల ఇన్ని రోజులు ఎంత ఎంజాయ్ చేసినారు వీళ్ళు వెనక్కినే రాలే ఎప్పుడు నేను నిద్ర వస్తుంది బాగా హాయిగా నిద్ర వస్తా ఉంది జిన్ను గాని కాలేజ్ ఇదే UTSA ఇదంతా క్యాంపస్ మొత్తం చాలా పెద్ద క్యాంపస్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా బాగుంటుంది సాంగ్స్ ఆఫ్ చేసి పోవాలి ఫస్ట్ పెద్ద స్టైల్ కొడుతున్నా పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది ఎట్లా వెనక పక్క బాగా ఎంజాయ్ చేసుకుంటా ఉండొచ్చు బాగా డ్రైవింగ్ బాగుంది డ్రైవింగ్ చేయకోకుండా హ్యాపీగా ఉంది వెనకాల మొత్తానికైతే ఐక్యాకి అయితే వచ్చేసినాము జిన్నుగాడు బాగానే డ్రైవ్ చేసింది నా అంత కాదు బాగానే డ్రైవ్ చేసింది ఇదే ఐక్యా ఈ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు ఉంది కాకపోతే మన హైదరాబాద్లో ఉండేది బాగా లుక్ బాగుంటుంది పైనుంచి ఇక్కడ బైక్ ఉంది ఒకటి ఏదా యమహా ఇది ఆర్జేనా R7 యమహా R7 అంట ఇది ఆర్జేనా ఏదో తెలీదు R7 ఆర్జేనో ఇది యమహా
ఇక్కడ ఏ బెడ్రూమ్ సెట్స్ చూసినా కూడా చాలా బాగుంటాయి. మళ్ళీ మన ఇంటికి తీసుకెళ్తే బాగుండవు. అన్ని కొనాలి. ఏమిటి అక్కడ ఏం కనిపిస్తున్నాయి అన్ని కొంటే సేమ్ అట్లే ఉంటాయి. ఇది బాగుంది కదా వాళ్ళకి. నీ రూమ్ కావాలా? జంగల్ లాగా ఉంది కదా. అవును. మొన్న మనం ఇండియాకి వచ్చినప్పుడు ఐకే అయితే మేము వెళ్ళలేదు. కాకపోతే దాదాపుగా హైదరాబాద్ ఐకే లాగే ఉంటాయి అన్ని. అంటే ఏ ఐకే అయినా ఉంటే ఒకటేలాగే ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న టీవీ యూనిట్ ఇది బ్లాక్ కలర్. కాకపోతే ఇప్పుడు ఆ సోఫా వచ్చిన తర్వాత ఇది సెట్ అవ్వలేదనేసి ఇట్లాంటిది ఏదన్నా వైట్ కలర్ లో చూద్దాం అనుకుంటున్నాము. ఇది అంట, ఇది గ్లాజీ ఫినిష్ వచ్చి చాలా బాగుంది అంటున్నారు. ఇదైతే బాగా సెట్ అవుతుంది అని మా ప్రత్యూష గారు అంటున్నారు. తెలీదు. అది అయితే బ్లాక్ కలర్ 180, ఇది 380. బాగుందరా ఇది? ఓకే, అదే 400 పెడితే బాగా వస్తుందంటావా? ఇక్కడైతే గ్లాజీ ఫినిష్ ఇది ఒక్కటే ఉంది మోడల్. కాకపోతే జున్ను ఏమంటా ఉందంటే వేఫైర్ అని ఒకటి ఆన్లైన్ లో ఒక ఫర్నిచర్ స్టోర్ ఉంటుంది, దాంట్లో బాగా ఉంటాయి అని అంటా ఉంది. దాంట్లో చూడాలి ఒకసారి. ఇక్కడైతే ఇవి ఒకటే ఉండేది. ఏం ప్రతీష ఏంటండి? టీవీని వాల్ మౌంట్ చేశారు కదా. అవునండి. కింద ఎందుకు మళ్ళీ మీకు స్టాండ్? నువ్వే కదా చెప్పినది కావాలని. మనం ఆల్రెడీ మౌంట్ చేసినాం కదా అన్న, దాన్ని టీవీ మౌంట్ చేసినాం కదా, మరి అవసరం కింద మళ్ళీ దానికి. ఏదైనా కింద ఏదైనా కొంచెం వెరైటీస్ పెడదాం కదా, టీవీ యూనిట్ అవసరం లేదు. అక్కడ టీవీ యూనిటే ఉండాలి. ఇది కూడా భలే ఉంది కదా హనిగా, చాలా బాగుంది ఇది కూడా. డైనోసార్కా? డైనోసార్కి ఇది కావాలా? డైనోసార్ తీసేయడమే నీకు ఎక్కువ, మళ్ళీ దానికి ఇంకా యాక్సెసరీస్ మళ్ళా రావే. ఫస్ట్ ఇక్కడంతా చిన్న చిన్న టేబుల్స్ అండ్ చైర్స్ ఉన్నాయి ఇక్కడంతా. ఇవైతే అవసరం లేదు కదా మనకి, టేబుల్ చైర్లు. దేనికి? స్టడీకా? స్టడీ టేబుల్ అంటున్నారు, చైరా? ఇది చూడు ప్రతి చిన్నమ్మా కాదు, జిన్ను హనీ కానీ ఫ్రంట్ రూమ్ ఉంది కదా, బెడ్రూమ్ ముందు ఇట్లా చేసుకోవచ్చు. చాలా బాగుంది ఇది కదన్నా. ఇక్కడంతా బెడ్స్ ఉన్నాయి, ఇక్కడంతా కూడా. ముందే ఫుల్ నిద్ర వస్తుంది నాకు, ఇది చూస్తుంటే ఇంకా ఎక్కువైపోతుంది నిద్ర. మన మాస్టర్ బెడ్రూమ్కి మేము ఫర్మ్ మ్యాట్రిస్ చూస్తున్నాము. ఫర్మ్ మ్యాట్రిస్ ఏ బ్రాండ్ బాగుంటుందో ఒక్కసారి చెప్పండి. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న బెడ్స్ మేము యూజ్ చేస్తా ఉంటే నడుము లోపల అన్నీ వస్తున్నాయి. అందుకోసమే మంచిది ఫర్మ్ మ్యాట్రిస్ ఏదన్నా ఉంటే సజెస్ట్ చేయండి. ఇక్కడ మాకు కావాల్సిన పాములు, పులులు, సింహాలు, డైనోసార్స్ ఇక్కడ ఉన్నాయి చూడు. ఇక్కడ ఉన్న డైనోసార్స్ అన్ని కూడా హనీతో ఉన్నాయి. ఇది లేదరా? క్యాట్ ప్రస్తుతానికి ఒక అర్ధం స్టోర్ అయితే కవర్ చేసినాము. ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది, కొంచెం తినేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇది ఫుడ్ కోర్ట్. ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి ఉన్నాయి. వీళ్ళు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా ఏవో తీసుకుంటున్నారు. వీళ్ళు ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నారు, వెజ్జీ బాల్స్, ఇది చాక్లెట్ కేక్, ఇది మఫిన్. ఈ మఫిన్ ఎవరికి? ఇద్దరికి. నీకొద్దా? ఎందుకు? చాక్లెట్ కేక్ తింటా. ఇద్దరు హాఫ్ తినండి, లేదంటే ఇంకోటి తెచ్చుకుంటారు, తెచ్చుకోమని ప్రాబ్లం లేదు. వద్దా? నీకేం కావాలి ప్రత్యూష? బాగాలేవు ప్రతి అవి. ఇప్పుడే తినడం అయిపోయింది, మళ్ళా ఇప్పుడు స్టార్ట్ చేసినాం. ఇంతవరకు మాకు ఇవి దొరికినాయి. హనీగాడు ఈ డైనర్ తీసుకోయింది. ఇది ప్రతికి స్టోరేజ్ రూమ్లో ఏవో కావాలంట. ఇది ఒక పిల్లో, ఇంకా ఇవేవో తీసుకున్నారు. అవసరం వచ్చేటివి ఒక్కటి కూడా లేవు, ఇవి అన్ని వేస్ట్ తీసుకున్నారు వీళ్ళు. ఇక్కడంతా కిచెన్కి సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి. కత్తి పీటలు, ఇవి ఏవో, ఇవి పోపుల డబ్బాలు, ఇవన్నీ ఏమంటారు చెప్పు దీన్ని? పోపుల డబ్బా.
నాకే తెలియదు కరెక్ట్గా. ప్రతి వెళ్దాం బా ప్రతి. ఎంతసేపు చూడు, 6 టైము. రానన్నా ఇక్కడంతా వేస్ట్, ఇక్కడ ఏం లేవురా. ఈ కిచెన్కి మనకు సంబంధం లేదు, కిచెన్కి మనకి. ఇంకా అంతా చూడడం అయితే అయిపోయింది. ఏవో కొన్ని తీసుకున్నాము, ఇంకా ఏమీ దొరకలేదు మాకు ఎక్కువ. ఇంకా మనం అక్కడికి వెళ్ళేసి చెక్అవుట్ చేసుకొని వెళ్ళిపోదాం. జిన్నుగాని క్రెడిట్ కార్డ్తోనే పే చేస్తా ఉంది, మాకు కొనిస్తా ఉంది జిన్నుగాడు. It's not her credit card. ఇంకెవరిది క్రెడిట్ కార్డ్ అది? It's literally నాదేనా? ఇక్కడ వీళ్ళకి ఐస్ క్రీమ్ కావాలంట, అదిగో. బాగుందరా యోగట? అది ఐస్ క్రీమా? బాగుందా? ఇది బాగుంది. it tastes like whipped cream. Yeah. ఇంకా ఐక్యాలో షాపింగ్ అంతా అయిపోయింది. ఇంకా డైరెక్ట్ గా ఇంటికే కదా. ఇప్పుడు టైము నైట్ 8 o'clock అయింది. ఇప్పుడే మేము ఐక్యా నుండి ఇంటికి వచ్చినాము. డైరెక్ట్గా మధ్యాహ్నం భోంచేసి ఐక్యాకి పోయినాము, అక్కడంతా చూసుకున్నాము. ఇంకా డైరెక్ట్గా ఇంటికే వచ్చేసినాము, ఇంకెక్కడ బయటికి పోలేదు. కాకపోతే ఇప్పుడు ఈరోజు ఐక్యా పోయిన దానికి పెద్దగా ఏమీ కొనుక్కోలేదు, జస్ట్ ఒక ఐడియా కోసం అయితే పోయింటిమి. ఇక్కడ ఇది ఉంది కదా, ఆ టీవీ యూనిట్ కోసం మెయిన్ పోయింటిమి. అదైతే మాకు అంతగా నచ్చలేదు. వేరే చోట అంటే వేరే స్టోర్లోనే బాగుంటుంది, ఫర్నిచర్ స్టోర్ వేరేది ఒకటి ఉంటుందిలే, అందులో బాగుంటుంది అంటున్నారు. సో ఇక్కడ కూడా పెద్దగా ఆప్షన్స్ లేకుండా అందుకోసమని అదైతే తీసుకోలేదు. ఇంకా ఏం తీసుకోలేదు. ఇది మెయిన్ ఈ డైనోసార్ తీసుకోండి. ఐక్యాక్ ఎప్పుడు పోయినా డైనోసార్ తీసుకుంటుంది. దీని పేరు పెట్టినారా? దీంతో మొత్తం దాదాపు కంటే ఎన్నున్నారా? Including this one, 13. ఎన్ని? 13. 13. ఇది ట్యాప్ చూద్దాం. చూడండి హనీగాన్తో. ఇవన్నీ డైనోసార్లు హనీగాన్. Yes. ఇవన్నీ హనీగాన్ డైనోసార్స్ అంట. Yes. దీనిలోకి అన్నిటికీ కూడా పేర్లు కూడా పెట్టింది. Yes. ఇప్పుడు కొత్త దానికి పేరు పెట్టలే కదా ఇంకా. No. పేరు చెప్పు, ఏవేవి దీనికి ఏం పేరు ప్లస్ దాని అన్ని కూడా చెప్తావా? But I only have 12 currently because one of them, Daniela, has gone missing while we were moving from the old house. ఎక్కడ పోయింది? I don't know. She was in one of the boxes, but I can't find her. ఉంటుంది బాక్స్ లో ఎక్కడో చోట. Yeah, but I just haven't had enough effort to look for them. Well, these are not the correct order. The last ones are correct, but the first ones are kind of off because I got them almost all at the same time. So, yeah. This is the oldest one I've ever had. This is Dinor. This is Stego. This is T-Rex. This is Spike. This is Teeny. This is Olivia. This is Ollie. This is Richard. This is Ruby. This is Felix. And then this is Lola. And then this one doesn't have a name yet. Comment down below what you should think I should name this one. జున్ను ఏమో హాట్ వీల్స్ ఉంటాయి కదా, కార్స్, దాన్ని కలెక్ట్ చేస్తూ ఉంది. ఇది డైనోసార్స్ అంట. I'm not collecting them. అంతే, వాంటెడ్ కలెక్ట్ చేయలేదు. ఏ షాప్కి పోయినా కూడా మొత్తం తీసుకుంటుంది, అట్లా కలెక్ట్ అయిపోయినాయి అంతే. సో ఈరోజు ఐక్యాకి దీనికోసం పోయినట్టు ఉంది, మా కోసం కాదు.
సో మొత్తానికైతే ఇవి 13 ఉన్నాయంట డైనోసార్స్. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా కలెక్ట్ చేస్తాం మేము. ఎన్ని అవుతాయో చూడాలి. ఈ ఇయర్ అంతా ఎన్ని అవుతాయో ఒకసారి చూద్దాం. ఓకేనా? సో ప్రస్తుతానికైతే ఇది ఒక చిన్న వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు That was horrible. Why did it go like that?